ప్రియమైన ఆత్మబంధువులారా, ప్రియమైన ఆత్మస్వరూపులారా, మహిళా స్వాధ్యమణులందరికీ నా నమస్సుమాంజలి అర్పించుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ గురువుగా వచ్చాం కనుక గురువుని గురించి 2 ముక్కలు చెప్తాను. అసలు మానవ జన్మ ఎత్తినటువంటి వాడు దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు? కారణం ఏంటి? తల్లిదండ్రి శుక్రశోణితంలో పుట్టినటువంటి శిశువు 6 నెలలైనాక 6వ మాసంలో ఈశ్వరుడు వచ్చి ఆయుష్ పోశాడు. ఆయుష్ పోసిన టైంలో ఇతను ఈ శిశువు 4 నెలల నుంచి ఆ భగవంతుడినే ధ్యానిస్తున్నాడు. పరాత్పర, నన్ను ఈ మురికి కోపంలో నుంచి కొంచెం బయటికి పంపించు, ఆ బయటికి పంపిస్తే నేను దీంట్లో ఉండలేకపోతున్నానని ఆ భగవంతుడిని ధ్యానించాడంటండి 4 నెలలు. తల్లికి నవమాసాలు వచ్చినాయి. నవమాసాలు వచ్చి భూమి మీద పడ్డాడు. భూమి మీద పడ్డాడు కానీ ఈ ప్రపంచం సంగతి అతనికి తెలియదు. 4 నెలలు భగవంతుని కైంకర్యంలో ఉన్నాడు కనుక తెలియదు. సరే, ఏమిటి ఈ అబ్బాయి పలకటం లేదు, మాట్లాడటం లేదని ఆలోచించుకొని ఆడవాళ్ళంతా వచ్చి వెళ్ళిపోయారు. అంతలో మంత్రసాని వచ్చిందమ్మా, మీరంతా పక్కకు తప్పుకోమని. ఈ కలిమాయ నీళ్ళు తీసుకొని ముచ్చని గొంతులో పెళ్ళుని 3 దెబ్బలు కొట్టిందండి. కొట్టేవాడికి క్యావుని క్యాకేశాడు. ఏది మర్చిపోయాడు? భగవంతుడిని మర్చిపోయి మాయలో పుట్టావు, మాయతోటే పెరిగావు, మాయతోటే మరణించావు. ఇది ఈ మాయలోనే పుట్టినటువంటి జన్మ. ఇది ఈ మాయని ఛేదించడానికే మనం గురువు కావాలా. అంటే గురువు ఎలాంటి వాడు? గురువు కూడా ఇప్పుడు మనం ఎన్నో చెప్తున్నాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఇది అందరు చదువుతున్నారు, ప్రతి వాళ్ళు కూడా. కానీ దీని మర్మం ఏంటో తెలుసుకోవాలా. అందరూ చదువుతున్నారు. ఎంతమందికి వచ్చో గురువులకి వారందరికీ నమస్కారం చేస్తున్నాను. ఇవన్నీ చదువుతున్నారు కానీ దీని మర్మం ఏంటి? గురువు గారిని పట్టుకొని బ్రహ్మ అంటున్నావు. ప్రకృతి లోపల బ్రహ్మ ఒక్కడే ఉన్నాడు ఈ ప్రపంచానికి. మరి గురువు గారిని పట్టుకొని బ్రహ్మ అంటున్నావు. ఎలా అయ్యాడు గురువుగారి బ్రహ్మ? ఎందుకంటే గురువుగారి బ్రహ్మ ఎలా అయ్యాడంటే ఈ హృదయం అనే క్షేత్రంలో బీజం వేశాడు, విత్తనం వేశాడు గురువుగారు. అందుకని ఆయన బ్రహ్మానాల్సి వచ్చింది. గురు విష్ణు ఈ విత్తనానికి అమృతం అనే ధార పోసి పెంచాడు కనుక ఆయన విష్ణుమూర్తి అయ్యాడు. పెంచినటువంటి విత్తనానికి ఈశ్వరుడు లయకారుడు 21,600 సార్లు తిరిగే స్వరాన్ని గురించి చెప్పాడు కనుక ఆయన లయకారుడయ్యాడు. మరి గుళ్ళో దేవుడున్నాడు, పిలిస్తే పలకడు, పెడితే తిండు. మన గురువు అలాంటి వాడు కాదు. పెడితే తింటాడు, అడిగితే చెప్తాడు, ఏదేం చెప్తాడు. అందుకని సాక్షాత్ పరబ్రహ్మని ఎదులేమున్నాడు, అవతలేమి లేదు. తస్మై శ్రీ గురవే నమః. అవతలేమి లేదు కనుక ఈ గురువుని గారిని మనం చెప్తాడానికి 2 ముక్కలు చెప్తాను. ఎందుకంటే మామూలుగా గురువు లేకుండా ఈ ప్రపంచంలో మోక్షాన్ని పొందగలిగిన వాడు ఎవరన్నా ఉన్నారా? గురువు లేకుండా ఈ ప్రపంచంలో మోక్షాన్ని పొందగలిగిన వారు ఎవరన్నా ఉన్నారా? గురువు ఎలాంటి వాడు కావాలో తెలుసా? మనకి ఎలాంటి వాడు? సాంఖ్య తారక అమనస్క పరిపూర్ణుడై ఉండాల. లేకపోతే నీకు అర్థం కాదు, శిష్యుడికి అర్థం కాదు. ఎక్కడైతే మొదలు పెట్టావో అంతవరకు అయిపోతావు. సాంఖ్య అంటే 24 గంటల్లో 21,600 సార్లు అడిగే హంసని గురించి తెలియపరచాల. తారకము, నేను గురువుగా ఉన్నాను, నా విద్య నీకు నేర్పుతున్నానని తాను తెలుసుకోవాలా. అమనస్కము, మనసుండి కూడా ఎక్కడో మాట్లాడుతున్నాడు, పరిపూర్ణుడై ఉండాల. ఈ విధంగా ఉంటేనే శిష్యుడు కూడా 4 శుశ్రూషలు చేస్తేనే ఆ విద్య అబ్బుతుంది. లేకపోతే ఆయన ఎక్కడ మొదలు పెట్టాడో జీవితాంతం కూడా అక్కడే ఉంటాడు, పైకి రాడు. ఎక్కడ మొదలు పెట్టాడో అక్కడే ఉంటాడు, పైకి రాడు. కారణం ఏంటి? ఆయన చెప్పింది అంతవరకే కానీ అంతవరకు. ఒక కోడి ఆహారాని కోసం పిల్లలకి ఏం చేస్తుందంటే, పిల్లలకి ఆహారం బట్టి కాళ్ళతో చిమ్ముద్దంట. చిమ్మితే ఆ పిల్లలు వచ్చి ఈ ఆహారం తింటుందట. అట్లాగనే గురువు మంచివాడైతే విద్యను పొందగలుగుతాడు, లేకపోతే లేదు. మరి ఇదంతా నాదని మానవుడు భ్రమపడుతున్నాడండి. ఈ ప్రపంచంలో ఉండే ధనము, డబ్బు నాది, భార్య, పిల్లలు ఇవన్నీ నాయని మనసులో కల్పిస్తున్నాడు.
అనిత్యం శరీరాని వైభవో నైవో శాశ్వత, నిత్యం సన్నిహితో మృత్యుం కర్తవ్యో ధర్మ సంగ్రహ. అంటే ఏంటో తెలుసా? అనిత్యమైనటువంటి ఇళ్ళు వాకిళ్ళు ఎన్ని ధనము డబ్బు నాదని భ్రమపడుతున్నాడు. ఎందుకని? మాయలో ఉన్నాడు కనుక. ఇతను అనిత్యం నిత్యం శాశ్వతో, ప్రతి నిత్య మరణం ఉంది మనిషికి. అయితే ఎప్పుడు వచ్చుద్దో తెలియదు ఆ మరణం. నిత్యం సన్నిహితో మృత్యుం కర్తవ్యో ధర్మ సంగ్రహ, ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు. ఆ మరణం వచ్చే లోపల నీకు తెలియదు కనుక ఆ మరణం వచ్చే లోపల ఏం చేయాలా? తల్లిదండ్రిని పూజించటం, భార్యను ప్రేమించటం, పెద్దలను గౌరవించటం, దానాధర్మం అంత చేస్తే ముక్తి కలుగుద్దండి, జన్మ సార్థకం. లేకపోతే ఏం ప్రయోజనం లేదు. నువ్వు ఎన్నాళ్ళు చేయి, ఎంత జపాలు చేయి, ఎన్ని తపాలు చేయి, ఎన్ని చేసినా సరే, గుళ్ళకి వెళ్ళావు, దండం పెట్టావు, ఇక్కడికి వచ్చావు. ఎవరండి గుళ్ళోకి వెళ్ళింది? ఎవరు వెళ్ళారు? మనసు మాత్రం వెళ్ళింది. అక్కడి నుంచి వచ్చావు, మర్చిపోయావు. కానీ నీలో ఉండే పరాత్పరుడు మాత్రం నిన్ను కనిపెట్టుకొని ఉన్నాడండి. ఆత్మ తనలో దేవుడు ఉండగా అక్కడికి వెళ్ళి నమస్కారం పెట్టి నా పాపం పోయిందనుకుంటాడు. కానీ ఎట్టి పాపం పోదు. ఎందుకంటే పాపము నువ్వు తప్పు చేసినా, నిప్పు చేసినా, నిప్పు మంచివాడిని నేను కాలదని అనుకుంటావు, తప్పక కాలుతుంది. అక్కడ పోయి దండాలు పెట్టి, దశకాలు పెట్టి, యాత్రలు చుట్టూ ప్రదక్షిణ చేసి, పలహారాలు పెట్టినా నీ పాపం బాదు. ఎందుకని? చేసిన కర్మ నువ్వు కాదు, నేను కాదు. ఎరుగక చేసిన పాప పుణ్యముల్, ఎరుగక చేసిన పాప పుణ్యముల్, ఎంత తపించిన వ్యర్థబోవునా. వలయమ ధర్మరాజు పరిపాలన నాటికి గానవచ్చునే, గర్వమధంధకారమున గానక చేసిన పాప పుణ్యముల్ తరుమకవచ్చు ఎక్కడ జాగియున్నను మానవుడా. వయసుకి దీనికి జ్ఞానానికి ఏం తేడా లేదండి. ఇప్పుడు నా వయసు 93 సంవత్సరాలు వచ్చినాయి. కానీ భక్త ప్రహ్లాదుడు 12 ఏళ్లకే జ్ఞానాన్ని సంపాదించాడు. ఈ జ్ఞానం అనేది తన మనసుతోటి గ్రహించగలిగినటువంటి గురువు మంచి తెలిసినటువంటి వాడైతే వయసు అవసరంలా. ఈ తినేది కూడా ఏం చెప్తుందంటే శాస్త్రం, స్వస్తి స్త్రీ ప్రజామ్యాం పరిపాలయంత మార్గేణ మహిమ్మఖేశ గోబ్రాహ్మణ శుభమస్తు సర్వజన సుఖినో భవంతు సమస్త మంగళావంతు ధనం ధాన్యం పశు బహుపుత్ర లాభం ధనకనక వస్తు వాహనాది. మనిషి ప్రతి మనిషికి సక్రమంగా ఉంటే 100 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. కానీ మధ్యలోనే నీ ఆయుష్ అంతా తొలగొట్టుకుంటున్నావు. కారణం ఏంటి? ఎందుకని 100 సంవత్సరాలు ఇచ్చిన ఆయుష్ నువ్వు మధ్యలో ఎందుకు పోట్టుకున్నావు? నోరా జాగ్రత్త, వెనకాల చావున్నది. అవసరం వచ్చిందే తిను, లేకపోతే తిన్నావంటే మరణానికి దగ్గరలో ఉంటావు. అందుకని ఇవన్నీ మనం గురువుగారి దగ్గర నేర్చుకోవాలి. కనుక గురువు చెప్పిన మాట వింటే నీకు ఫలితం ఏంటి? గురువుగారు ఇప్పుడు మనకు మంత్రోపదేశం చేశారండి. ఆ మంత్రం చేస్తే నీకు వచ్చే ఫలితం ఏంటి చెప్పండి? ఏది రాదు. గురునెరుగరా వెర్రి జీవా మోహరహితమైన, గురునెరుగరా వెర్రి జీవా. గురుని నెరుగక మొరిగెదవు నీ కరమరేలను పరమజేర్చును సరసిజాక్షుని గొల్వనేరక సార్యకను వగవంగనేటికి. గురువుగారు చెప్పిన మంత్రాన్ని వదిలిపెట్టి ఏదో ఆలోచన చేసుకొని నాకు పుణ్యం వస్తుందంటే ఎట్లా వస్తుంది చెప్పండి? ఆ గురువుగారి మంత్రాన్ని ఎప్పుడైతే నీ మనసులో సంకల్పిస్తావో నీలో ఉండే అహంకారాలు మమకారాలు తగ్గిపోయి భక్తి అనేది మనసులో కలుగుద్దట. లేకపోతే నువ్వు కొన్ని విద్యలు, కోటి విద్యలు సంపాదించినా సరే నీలో మాత్రం ఆ మనసు కలగదు. ఆ గురువుగారి మంత్రాన్ని ఎప్పుడైతే నీలో జపాయించగలుగుతావో అంతవరకు నువ్వు పుణ్యాన్ని సంపాదించలేవు. పుణ్యం అనగా ఎక్కడే లేదు, మనలోనే ఉంది. దేవుడు ఎక్కడో లేడు. దేవుడు అనగా వేరే దేశమందున లేడు, తన దేహమందుండు తరచి చూడు. పాపపుణ్యములనగా పరదేశమున లేవు, తాను చేయి పళ్ళు తగిలి ఉండు. దేవుడు ఎక్కడో లేడు, నీలో ఉన్నాడు. తెలిస్తే, తెలియకపోతే గుళ్ళోకి వెళ్ళావు, గుళ్ళోకి వెళ్ళినా నీ పాపం పోదు. అయితే
ఈ మనసు అనేది గురువు మీద మంత్రం పెట్టడం వల్ల నీకు మంత్రం పెడితే వచ్చేదేమిటి, రానిదేమిటి? మంత్రం పెడితేనంటే ఆ గురువుగారు మంత్రం నేర్చుకుంటేనంటే నీకు నీ మనసుకి ఏం కలుగుద్ది? పరనింద చేయుట మాను, పాప నరుల స్నేహము చేసి మురయుట మాను, హరిహర బ్రహ్మాది ఋషువరుల రసిదలసిన పరమతత్వము, హరిహర బ్రహ్మాది ఋషువరుల రసిదలసిన పరమతత్వము, సరకు చేయక గురుని మరచితే మోక్షమునకు దారి లేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా గురువుల దగ్గరికి వెళ్ళి పుణ్యాన్ని సంపాదించారటండి. మరి మానవ మాతృలు ఆయన చెప్పిన మంత్రాన్ని మర్చిపోతే నీకు పాపం పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? అయితే దేంట్లో ఉండి ఆ గురువుగారిని మంత్రాన్ని మర్చిపోయావు? ఈ ప్రకృతిలో దేనివల్ల గురువుగారు చెప్పిన మంత్రాన్ని మర్చిపోయి నువ్వు మళ్ళీ దేనివల్ల? అయిపోయింది సార్, 2 నిమిషాలు ఇంక అయిపోయింది, ఇస్తాను. నాకు కూడా టైం అయ్యి వయసు అయిపోయింది, పెద్దగా మాట్లాడినాను. 93 సంవత్సరాలు వచ్చినాయి. ఇంకా 10 నిమిషాల నుండి చెప్తాను, అంతకన్నా ఎక్కువ చెప్పలేను. రాత్రి ప్రోగ్రాం చేసి వచ్చాను, ఈ గురువుగారికి ఆలస్యమైంది, 2 నిమిషాలు చెప్తా. అయితే గురువుగారు చెప్పినటువంటి మంత్రాన్ని ఎందుకు మర్చిపోయి, దేంట్లో ఉండి మర్చిపోయావు చెప్పండి? మర్చిపోయి నీ ఆలోచన భార్య పిల్లలు ధనం మీద ఎందుకు పడి నువ్వు ఆలోచిస్తున్నావు చెప్పండి? గురువుగారు చెప్పాడు ఆ మంత్రాన్ని, మరి నీకు పుణ్యం కావాలని నీకు చెప్పలా. దేంట్లో ఉండి మర్చిపోయావు? మాయా సంసారమున జిక్కి మాయా మాయని తెలియక మరగి మదమెక్కి, డబ్బులుండేవి, ధనముంది, ఇల్లుంది, భార్య పిల్లలు అన్నీ నాకు సంతోషంగా ఉండే అని మదంతో మాట్లాడతాడంట పురుషుడు. మదమెక్కి బాయక నుండి సౌఖ్యభావము హాయిగానున్నదని ఎటదవు. నాకు డబ్బులుండే, భార్య ఉంది, పిల్లలుంది, అంత ఆనందంగా ఉందట. మాయకను ప్రతి మాయచే ఆ మాయ సంసారం అనే మాయను కాస్త అట్లా వదిలిపెట్టి ఈ గురువుగారు చెప్పిన మంత్రాన్ని వింటే నీలో ఉండే పాపాలన్నీ పటాపంచలైపోతాండి. ఆ పాపాలన్నీ పోతే అప్పుడు నీకేం తెలుసుద్ది? ఈ పాపాలన్నీ పోతే నీకేం తెలిసింది అప్పుడు? అయ్యా దాసోహమనారా సద్గురువులకు దాసుడననరా, దాస సేవకు దాసాన దాసులకు దాసుడడియన్, దాసుడై పేరెడ్డి బలికిన సరణి మన్నించి తెలిసితే అప్పుడు నీలో ఉండే కర్మలన్నీ పోయి మంచి చెడు తెలుసుకోగలిగి మానవ జన్మ కృతార్థం అవుతుంది. లేకపోతే 100 సంవత్సరాలుండా సరే గ్యారెంటీగా గురువుగారు చెప్పిన మంత్రాన్ని తెలియకపోతే ఈ ప్రపంచంలో మోక్షం పొందేవాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా పొందలేరు. అయ్యా మహిళా సాధ్యమనులారా, ప్రియమైన ఆత్మబంధువులారా, నాకు టైం అయిపోయింది కనుక మీ అందరికీ నమస్కారం పెట్టుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా స్వామి. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.